ఇష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి ఒకటి. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కూడా. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకే చోట కొలువై ఉన్నారు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారతదేశంలో మరెక్కడా లేదు. ఈ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ప్రస్తావన స్కంద పురాణంలో కూడా కనిపిస్తుంది. నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ పుట్టమన్నును ప్రసాదంగా తీసుకొని తమ ఇళ్లలో పెట్టుకుంటారు. ఈ స్వామిని కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. పరమశివుడు శివలింగం రూపంలో ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం ఆకారంలో కొలువైన క్షేత్రమే మోపిదేవి. ఇలా పరమశివుడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశవ్యాప్తంగా ఇక్కడ మాత్రమే ఉంది. దాదాపు 6 శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ఈ ప్రస్తావన స్కంద పురాణంలోనూ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపిదేవి క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి. దేవతల వినతి మేరకు మేరు పర్వతం గర్వమణిచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీపట్నాన్ని వీడి దక్షిణ భారతదేశం పర్యటనకి బయలుదేరారు. ఆ క్రమంలోనే అగస్త్య మహర్షి కృష్ణానది తీరంలో ఉన్న మోహినీపురంలో సేద తీరుతా ఉంటే జాతి వైరం మరిచిన పాము, ముంగీస, నెమలి ఒకే చోట ఆడుకుంటూ కనిపించాడు. అప్పుడు పక్కనే దివ్య తేజస్తో విరజిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. ఆయన దగ్గరికి వెళ్ళి చూశాడు. చూస్తే అక్కడ కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆ దివ్య తేజస్సును సాధారణ మానవులు భరించలేరని తెలుసుకున్న అగస్త్యుడు పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించారు. విషయం తెలుసుకున్న దేవతలందరూ ఇక్కడకు చేరుకుని స్వామి వారిని పూజించారు. ఇది జరిగిన కొన్ని రోజులకి పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కల్లో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది మోపిదేవి యొక్క చరిత్ర. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.